నమస్తే అండి. నేను మీ మహేష్, డీసీపీఓ కొమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల కోసం అవిశ్రాంతంగా శ్రమించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఆయన జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ద్విశతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయన సేవలను, ఆయన సమాజానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ సందేశాన్ని ఇప్పుడు విందాం. మహాత్మా ఫూలే జ్ఞాపకం కాదు, ఓ మార్గదర్శి అంటూ ఆయన చూపిన వెలుగుబాటలో పయనిద్దామంటూ ఆయన ఒక మంచి సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రోజుకు అంటే ఏప్రిల్ 11కు మనందరి దృష్టిలో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే భారత్లో ఉద్భవించిన సంఘ సంస్కర్తలందరిలో అగ్రగణ్యుడిగా అందరికీ వెలుగుబాట చూపిన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఇవాళ. ఆయన ద్విశతాబ్ది ఉత్సవాలు ఈరోజే ప్రారంభమవుతుండడం మరింత ప్రత్యేకత. మహాత్మా ఫూలే ఒక గొప్ప సంస్కర్త, అంతేకాదు నైతిక స్థైర్యానికి, నిరంతర శోధనకు ప్రతీకగా నిలిచిన ఆయన సమాజ శ్రేయస్సు పట్ల అంచంచల నిబద్ధతతో జీవనం సాగించారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు, నేతృత్వం వహించిన ఉద్యమాల కారణంగా మనందరం నేటికి మహాత్మా ఫూలేను స్మరించుకుంటున్నాం. గొప్ప రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో 1827లో జన్మించిన మహాత్మా ఫూలే నిరుపేదగా జీవితం ప్రారంభించారు. ప్రారంభంలో ఎదురైన కష్టాలు ఆయన విజ్ఞాన సముపార్జన తృష్ణకు, ధైర్యానికి, సామాజిక నిబద్ధతకు ఆటంకం కలిగించలేకపోయాయి. పాఠశాల స్థాయి నుంచే ఫూలేలో లోతైన జ్ఞాన తృష్ణ ఉండేది. మనలో ఎన్ని ప్రశ్నలు ఉదయిస్తే అంత పరిజ్ఞానం చేకూరుతుంది అని ఆయన తదనంతర జీవితంలో చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. బాల్యం నుంచే ఫూలేలో చిగురించిన వైజ్ఞానిక జిజ్ఞాస జీవన పర్యంతం ఆయన వెంట కొనసాగింది. విద్యా సముపార్జనలోని ఆనందాన్ని అనుభవించే అవకాశం పలువురికి లేని రోజుల్లో బాలికల కోసం లాంఛన విద్యా వ్యవస్థ చట్రంలోని వర్గాల కోసం ఆయన పాఠశాలను ప్రారంభించారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు దక్కే వరకు నిజమైన స్వతంత్రం సిద్ధించదు అని మహాత్మా ఫూలే దృఢంగా విశ్వసించారు. ఈ ఆలోచనలు ఆచరణలోకి తేగల వ్యవస్థలను నిర్మించి సామాజిక న్యాయానికి దోహదపడ్డారు. ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆధునిక భారతంలో ఉద్భవించిన అతి ముఖ్యమైన సంస్కరణోద్యమాల్లో ఒకటి. సత్యశోధక్ సమాజ్ మహిళలకు, యువతకు, గ్రామీణులకు గళాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికి న్యాయం, గౌరవం అందించడం ద్వారా సమిష్టిగా పురోగతి సాధించాలన్న స్పృహ పెంపొందించడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేయవచ్చన్న ఫూలే విశ్వాసాన్ని ప్రతిబింబించింది. ధైర్యంగా ఎలా బతకాలో ఫూలే వ్యక్తిగత జీవితం మనకు నేర్పుతుంది. అనారోగ్యం ఎన్ని సవాళ్లు విసిరినా ఆయన సంకల్పం బలహీనపడలేదు. తీవ్ర అనారోగ్య పరిస్థితిలోనూ ఆయన తన కలల సాకారం కోసం పనిచేశారు. పోరాటాల ద్వారా స్థైర్యం పొంది ఎందరికో స్ఫూర్తినందించిన జీవన పార్శ్వం ఇది. మన దేశంలో ఉదయించిన అతిపెద్ద సాంఘిక సంస్కర్తల్లో ఒకరైన సావిత్రిబాయి ఫూలే ప్రస్తావన లేకుండా మహాత్మా ఫూలే సంస్మరణ సంపూర్ణం కాదు. మహిళా ఉపాధ్యాయుల్లో మొదటిసారిగా ఆమె బాలికా విద్యను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే అస్తమయం తర్వాత ఆయన ఆశయాలను సావిత్రిబాయి ముందుకు తీసుకెళ్లారు. 1897లో దేశంలో ప్లేగు మహమ్మారి తలెత్తినప్పుడు ఆమె వ్యాధిగ్రస్తులకు నిబద్ధతతో సేవలందించారు. ఆ క్రమంలో స్వయంగా ప్లేగు వ్యాధి బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారు. మన నేలపై ఎందరో మహనీయులు ఉద్భవించి తమ ఆలోచనలు, త్యాగాలు, ఆచరణల ద్వారా సమాజాన్ని బలోపేతం చేశారు. బలహీనుల వేదనను విధిలిఖితంగా భావించడానికి నిరాకరించిన ఎందరో మహనీయులు శతాబ్దాలుగా సామాజిక మార్పు కోసం పిలుపునిస్తూ వచ్చారు. అలాంటి మహనీయుల కోవలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అగ్రభాగాన నిలుస్తారు. 2022లో నేను పూణేను సందర్శించిన సందర్భంలో మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంగా నాకు బాగా గుర్తు.
పూలే ద్విశతా పూలే గారి ద్విశతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఆయన మనసుకు దగ్గరగా నిలిచిన ఆశయాల సాధనకు పునరంకితం కావడమే ఈ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి. అన్యాయాన్ని సహించరాదన్న భావనకు పునరంకితం కావడమే ఆయనకు మనం అర్పించగల నిజమైన నివాళి. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అంటూ పూలే గారి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన ఒక మంచి సందేశాన్ని అందించడం జరిగింది. పూలే నేటికి కోట్ల మందికి స్ఫూర్తి ప్రదాత. అందుకే ఆయన మాటలు చేతలు నేటికి మనలో ఆశావా దృక్పథానికి కారణమవుతున్నాయి. అందుకే 2 దశాబ్దాల క్రితం జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గత జ్ఞాపకంగా కాక భవిష్యత్ మార్గదర్శిగా మిగిలారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ మరోసారి పూలే జయంతి శుభాకాంక్షలు. ఈ సందేశాన్ని మనమందరం విందాం, మనమందరం దీన్ని అందరికీ వినిపిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.